హాయ్ హలో మనం అర్థశాస్త్ర పరిచయం గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటారు. ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్. ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. దీనిలో ఓయికోస్, నోమోస్ అనే పదాలు ఉంటాయి. ఓయికోస్ అనగా గృహం, నోమోస్ అనగా నిర్వహణ. ఈ రెండు పదాలు కలిసి గృహ నిర్వహణ అనే భావనను తెలియజేస్తాయి. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రకారం గృహ నిర్వహణ శాస్త్రమే అర్థశాస్త్రం అని ఆయన తెలిపారు. గతంలో అర్థశాస్త్రం విడిగా ఉండేది కాదు. ఇది రాజనీతి శాస్త్రంలో ఒక భాగంగా ఉండేది. రాజనైతిక శాస్త్రం అనగా పాలిటీ. ప్రపంచ అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్. ఈయన అర్థశాస్త్రంకు ఒక ప్రత్యేక గుర్తింపు కోసం చాలా కష్టపడ్డారు. ఈయన ఒక బుక్ రాశారు. దాని పేరు వెల్త్ ఆఫ్ నేషన్స్. 1776లో ఈ బుక్ రాశారు. భారతీయ అర్థశాస్త్ర పితామహుడు కౌటిల్యుడు. ఈయనకే చాణక్యుడు, విష్ణుగుప్తుడు అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈయన ప్రాచీన కాలంలో సంస్కృతంలో అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించారు. ఈయన్నే భారతీయ అర్థశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. శామ్యూల్సన్ ప్రకారం శామ్యూల్సన్ అనే వ్యక్తి అర్థశాస్త్రం రాణి వంటిది సామాజిక శాస్త్రాలన్నింటిలో. ఎకనామిక్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్ అని తెలిపారు. నోబెల్ బహుమతిని అర్థశాస్త్రంలో 1969వ సంవత్సరం నుండి ప్రవేశపెట్టారు. భారతీయ నోబెల్ గ్రహీత అమర్త్య సెన్ 1998లో మొదటి భారతీయ వ్యక్తిగా అర్థశాస్త్రంలో తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్కి చెందినవారు. వెల్ఫేర్ ఎకనామిక్స్లో ఈయనకు బహుమతి వచ్చింది.